దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి యారన్ల కొట్లాట సిరీస్ని అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు దోస్తులు. మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ ప్రియురాలకి ముద్దుల ప్రియుడిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి దోస్తులు. మీకు కంటెంట్ నచ్చతలేదా? మరి ఏమవుతుందో అర్థమైతలేదు. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు. ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఎలా చేంజ్ చేద్దామో. మీరు కామెంట్ చేస్తే మేము చేంజ్ చేస్తాం దోస్తులు. ప్లీజ్ చెప్పండి దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 15 అన్నమాట దోస్తులు. మరి వీడియోస్ అయితే న్యాచురల్గా విలేజ్లో ఎలా ఉంటుంది, ఎలా జరుగుతాయని న్యాచురల్గా వీడియోస్ పెడుతున్నాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను మీ ఇంటి ముంగటికి ఎన్నోసార్లు వచ్చి మర్రచ్చిన నీ పెళ్ళమన్న మాటలకు భయపడి చిన్నోన్ని చూద్దామని వచ్చి మర్రచ్చిన. ఒక్కనాడు గిట్ల ఎత్తుకోమ్మని ఇయ్యదా? మాకు బాధ అనిపించదా బిడ్డ? ఇవాళనే గింత దేక్తలేలా? రేపు పెద్ద అయినాక కుక్కిల పడ్డాక ఎవడు వస్తాడు? ఎవరికి ఎవరు లేడు, మాకు మేమే కంతే. అబ్బా గట్లనకే అమ్మ, ఇప్పటి నుంచి కలిసి ఉందామే అమ్మ. ఏదో మాది తప్పైందని చెప్తానం కదనే. పిల్లలను మీరు క్షమించకపోతే ఎవరు క్షమించుతారు చెప్పు? అయితేమానే కానీ ఇప్పుడు నీ పెళ్ళానికి చెప్పొచ్చినవా? లేకపోతే మళ్ళీ నా ఇంటి మీదకి లోలికి వచ్చింది అనుకోరా మదిగా. ఈసారి నేను ఉంచే చెప్తాను. నా ఇల్లువికి పందిరేసింది ఇప్పటికే 4-5 సార్లు. లేదే అమ్మ, అదే బొమ్మన్న చిన్నోన్ని తీసుకొని అత్తమ్మోళ్ళ ఇంటికి పో అని అన్నది. అందుకే వచ్చిందే తీసుకొని. కాబట్టి ఎత్తుకోవే చిన్నోన్ని. అబ్బో, మళ్ళీ నీ కొడుకుని ముట్టుకునే వాళ్ళు ముట్టుకుంటే 3 దండలు పట్టుకుంటే 10 దండలు అంటది నీ పిల్ల. నాకు ఈ లోపల ఎంతో ఎత్తుకోవన్నాను ఉన్నది, మంచిగా ఆడిపియాలని ఉన్నది. కానీ మళ్ళీ ముట్టుకున్న వాళ్ళే 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది రో. అబ్బో, ఆ చిన్నది కాదు రో. లేదే అమ్మ, అది ఇప్పుడు మారిపోయిందే, కొంచెం కొంచెం మారిందే అమ్మ, మున్పటి లెక్క లేదు. కాబట్టి ఎత్తుకోయింది. ఇంకా దావే నాయన నానమ్మ దగ్గరికి రా. చిన్ని కన్నయ్య నేను ఎత్తుకోక ఎన్ని రోజులైంది బిడ్డ, నీ అవ్వ గంతలలో పెట్టబట్టే, ఇక అందుకే నీ దగ్గరకు వస్తలేను బిడ్డ. ఇట్రావే బంగారు కొండ. అబ్బో, నా చిన్ని కన్నయ్యకి అత్త నచ్చింది ఆ మాటలు. మీ అక్క లంగది, అగో పన్నది మీ అక్క. లేపుదామా మీ అక్కను? దొంగ నాయన, మీ అక్కను లేపుదామా? అబ్బో, అక్క చిన్నది కాదు బిడ్డో, ఇల్లంతా సదురుడే. అక్క సంగతి చెప్పుదాం మనము లేచినాక. సరేనానయ్య, ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ నిన్ను ఎత్తుకోక, నీ దగ్గర రాక, నీ అవ్వాలు పెడతాందని నీ దగ్గర కత్తలేని బిడ్డ. పానం అంతా కొట్టుకుంటాంది నీ విన్నే. అబ్బో, పెద్దగానే మా కన్నయ్య దొంగ కన్నయ్య ఇది. ఏం చేద్దయ్య మీరు పెద్ద అయినాక? అక్కను కొట్టుకుంటారా అనే మీరు? దాని జుట్టు పీకాలి అక్క, దండిదైతుంది అక్క. అవును, చిన్నదేదే అమ్మ. పడుకున్నదా వదినా చిన్నది? పడుకున్నది మధు. చిన్నోడు మంచిగా ఉన్నాడు, మంచిగా ఆడుకుంటాడు. ఇక పట్టే సంధ్య ఒకసారి ఎత్తుకోవే చిన్నోడిని ఎత్తుకో. అద్దత్తమ్మ, నాకెంతో ఎత్తుకోవాలని మస్తు పానం కొట్టుకుంటుంది. కానీ అద్దత్తమ్మ మున్పే గట్లా నా బిడ్డను తీసుకుపోతే మహిళలు దాకినాయి అన్నది. నేను ఎత్తుకోను అత్తమ్మను, మీరు ఎత్తుకోండి ఏం కాదు. తర్వాత పెద్ద అయినాక రాడా చిన్ని కన్నయ్య మన ఇంటికి? ఎత్తుకోమా ఇక. అప్పుడు ఏదో తెలిసి తెలియక అన్నది వదినా. ఎత్తుకో ఏం కాదు, ఇప్పుడు ఏం కాదు, ఎత్తుకో. నేనే తీసుకొని వస్తే ఎందుకంటది అది. ఎత్తుకో వదినా. అద్దు మధు, మనసు విరిగిపోయినాక తిరిగి అతికది మధు. మనం నోరు జారితే ఏం రాదు. నరం లేని నాలుక 4 మాటలు అంటది. కానీ తర్వాత అన్నమాట తిరిగి తీసుకోగలుగుతామా? తర్వాత ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. అట్లనే నేను కూడా, నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. ఏమద్దు మధు, నేను ఎత్తుకోను, పెద్దగా అయినాకనే చూస్తా. ఏమో తీయే సంధ్య, అదేదో అట్లా అన్నది. చిట్టి ఎత్తుకోవే, చిన్ని కన్నయ్య మన ఇంటికి వచ్చిందిగా, అదే మన దొంగ కన్నయ్యనే. ఎత్తుకోవాలనే ఈ కన్నయ్యని. ఏం కాదత్తమ్మా, మీరు ఎత్తుకోండి ఫస్ట్, తర్వాత నేను ఎత్తుకుంటా. పోనీ వదినా, దానికి తెలిసి తెలియక అన్నది, తప్పే అయిందని చెప్తాను కదా వదినా. ఎత్తుకో ఏం కాదు. ఏం కాదు మధు, వద్దు ఉండని. చిట్టు ఎప్పుడు తీసుకొని వచ్చి నువ్వు ఎత్తుకో అక్క అనిస్తుందో నేను అప్పుడే ఎత్తుకుంటా మధు. ఇప్పుడైతే వద్దు నాకు. సరే సరే తీయ, అదే చిన్నది లేచిందో చూడుపో. సరే అత్తమ్మ. చిన్ని కన్నయ్య, పెద్దగైనాక నీకు అక్కకి చేపల బొచ్చుడు కొనిస్తేనే నేను బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కుందాం, సరేనా మనము? అబ్బో, అత్త అత్త అంటాను దొంగ పాపిది. నువ్వు వచ్చిన టైంకు తాత లేకపోయా, పెద్దరాలు లేకపోయా. పాపం తాతకైతే నీ మీదికి పానం కొట్టుకుంటోంది బిడ్డ. నీ అవ్వనేమో ఎత్తుకొని ఇయ్యదాయే. ఏం చేసుడు కాదెప్పా అని ఇంట్లోనే ఉంటాను. బాపు లేడానే అమ్మ?
లేడు బిడ్డ, పొలం కాడి వేయండు. అన్న ఏమో బయట పని ఉన్నదని వేయండు. ఇక వాటిగా తీసుకొని పో, మళ్ళా ఎక్కువసేపు అయినా కానీ అది ఓర్వదు పో. తీసుకొని పో బిడ్డ. ఎందుకు అరవదే, ఏం కాదు, ఉండని కోసేపు ఉంచుకోవే, నేను మళ్ళీ తీకోసేపు ఉంచుకో. అద్దు బిడ్డ అద్దు, ఇప్పుడు అద్దు. ఇప్పుడైతే తీసుకొని పో, నేను మళ్ళీ కావాలని అంటే తీసుకొని వస్తా బాబు వచ్చినాక పో. ఇప్పుడైతే తీసుకొని పో బిడ్డ. సరేనే అమ్మా. బాయ్ కన్నయ్య, రేపు రా మళ్ళా అక్క లేచినాక ఇద్దరు కలిసి ఆకునేరు. సరేనా కన్నయ్య? బాయ్. సరేనే అమ్మా, పోతానిగా. పో బిడ్డ పో. నానమ్మ ఇవాళ ఇటుగా మొద్దంటి రాలేదా అని మంచిగా పెట్టినవే దాని పేరు. ఏదన్నా పని ఉంటే తత్తది బిడ్డ, లేకపోతే రాదది. నర్సి ఎటు పోయేస్తారా ఇద్దరు? ఎటు పోయేస్తాలుగా? ఇప్పుడే మా మనవరాలు అంటాంది నీకు నూరేళ్ళ ఆయుసే నర్సి. ఏమంటాంది మీ మనవరాలు నా గురించి? ఏం లేదా అంటే ఇప్పుడే ముద్దంటి రాలేదా అని అడుగుతాను. ఓ పిల్ల, నేనేడ మొద్దుకున్నా, కొంచెం లడ్డుకున్నాక అంతే ముద్దంటి అంటాను. అయితే నన్ను నీకైతే పిల్లోని కలద్దాలు రాలగొడితే ఏమనుకుంటాను. నర్సికి మంచి పేరు పెట్టింది పో, మొద్దుది అని. ఏదో తెలియక అన్నట్టు ఏ చిన్న పిల్ల వదిలే గాని ఎటు పోయేస్తారా ఇద్దరు? సమ్మయ్య మంచలేడట, అయితే పోయి చూసేస్తానం. ఏమైంది ఆయనకి? ఏమొచ్చే ఆయనకి? ఏం లే పాపం, పిల్లమేమో చచ్చిపాయే, కొడుకు కోడలేమో కాలుతుందంతిరి. పాపం ముసలోడు ఒక్కడే లేత్తలేడు, ఏం చేస్తలేడు. ఇంకా పక్కన రజిత అప్పుడిప్పుడు బుక్కెడు బువ్వేసి ఇస్తాందట. కోడలైతే దండి పాపదేదాన్, పాపం పాడుగాను. అవునా అనే పాపం, ఒక్కరోజు కూడా బుక్కెడు బువ్వ పెడతలేలా అని ముసలోనికి? బుక్కెడు బువ్వడు పోని, కనీసం మంచినీళ్ళు పోసిన వాళ్ళే లేరు ముసలోనికి. పాపం పిల్లని చచ్చిపోవడుతోనే ముసలోడు ఆడ మంచాన పడ్డాడు. ముసలోని నడుచుకునేటోళ్ళు ఎవరు లేరు. పాపం గోస ముసలోంది అయితే. అవునా అనే? అవునా అంటే మీరు రోజు ఊరంతా తిరుగుతారా? ఊరి మీద ముచ్చట్లు అన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి? నాకు అర్థం కాదు. ఓ పిల్ల, ఊరంతా తిరుగుతానే తెలుస్తుందా ఏంది? తిరగకపోయినా తెలుస్తాయి. ఒకళ్ళు ముచ్చటోగలం ఇక చెప్పుకోమా, బాధలు పంచుకోమా ఏంది? అవునా? తిన్నవా అనే పోసి మరి? తిన్ననే, తిన్నాకనే అటు పోయినామే. అవునానే? అవును కానీ నీకు జబ్బల జాకెట్ ఏందే? మీ ముసలోడు ఏమంటలేడా అని? మీ మనవరాలు కూడా గమ్మోగల కడిగి మిడ్డేసుకో మొత్తం చూపించుడు. ఏం కథనే గిదేవలన్నా చూస్తే పేర్లు పెట్టరా అని మిమ్మల్ని? ఏందే నువ్వు మొన్ననే నర్స్ అట్లా అంటే అలా నువ్వు వచ్చి అంటాను. ఏదో అట్లా వేసుకున్నా జబ్బల జాకెట్ ఉన్నాయి కదా అని. నాకు ఇష్టమే ఇట్లా జబ్బల జాకెట్ వేసుకున్నాడు. నా లెక్కనైనా మనవరాలు కూడా. అవునానే? ఏం పాడుపడ్డదే, ఏం ఇష్టం పాడుపడ్డది నాకు అర్థమైతలేదు. ఓ పోసక్క అడగా కాకు, నేను మొన్న అడిగితే మీకెందుకు ఆంటీ అని అన్నది గీ బక్క పిల్ల. అవునానే? మనకెందుకు పోదాంపా. ఆవేపా. పెండ్లామా ఇట్రా రావే, నీకు ముచ్చట చెప్తే ఇట్రా. ఇట్రావే. పో, మీ ముసలానికి ఏదో మతికొచ్చినట్టున్నది పో. దబిడి దిబిడైపో ఇప్పుడు. ఏందే నర్సి నువ్వు పొలాల ముందు గా మాటలు? మా ముసలాడికి ఏం గుర్తుకొచ్చిందే? నన్ను కొడతాను మరి, నేను పిలుచుకుంటా సైగలు ఏవట్టే పో. అదే పో పాపం, మేము పోతానం పో. ముసలాడు కూడా జోరే. అవునే, దానికి కన్ను కొడతాడు మళ్ళీ. ఇంకా ఏందయ్యా నువ్వు ఇట్రా ఇట్రా అని సైగలు ఏవడితే గాల ముంగట వాళ్ళేమో నవ్వుకుంటా పోబడుతురి. ఏమైతుంది రావే, అన్నమే షవరా. ఈ సైగలు అన్నం వేయడానికి రమ్మన్నట్టు లేవు, ఇంకేదానికో రమ్మన్నట్టున్నాయి. అబ్బా, మనవరాలు ముంగటగా ఏమటలేదా పాప? అబ్బో సాల్పా. అబ్బా, మీ ఇద్దరైతే రొమాంటిక్ జోడి నానమ్మ. ఏదో ఓ జోడి పావే. పా అన్నమైతే తినేపా. చిట్టి ఏం చేస్తానవే? చిన్నోడు వండుకున్నాడు ఆనే? ఇప్పుడే పడుకున్నారండి. ఏమైంది అంత డల్లుగా మాట్లాడతానో? ఏమైంది చిట్టి? ఏం లేదండి, బాడీ అంతా నీరసంగా ఉంది. ఫీవర్ వచ్చినట్టుందండి. బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి. చిన్నోడు నైట్ అంతా పడుకొని ఇస్తలేడు కదా, చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. పెయ్యి అంతా నీరసంగా ఉన్నది. చిట్టి ఏమైందే? లెవ్వే, ఇట్లా పడిపోయినవేందే? ఒక్కడేసారి నా గుండె జల్లుమంటే అందు. లెవ్వే చిట్టి, ఏమైందే? లెవ్వే చిట్టి, లెవ్వే, ఏమైందే నీకు? లెవ్వే, బెడ్ మీద నన్ను ఇద్దాం పట్టుకొని. చిట్టి ఏమైంది? లేవు చిట్టి. చెప్పండి. అంత కళ్ళు తిరిగినట్టున్నది, అన్నం కూడా తినలేదు నేను. అంత నీరసంగా ఉంది, పడిపోయినా అండి. కోసేపు రాజక్కనన్న రమ్మని ఏమన్నా వంట ఏమనండి, అస్సలు లేవచేతనైతే లేదు. సరే తీయ, రాజక్క ఎందుకు, మా అమ్మని రమ్మంటది. నువ్వైతే కొద్దిసేపు పడుకో, రెస్ట్ తీసుకో. నా గుండె ఒకటేసారి ఆగిపోయింది, డాక్టర్ను రమ్మనంట సాయంత్రం. నువ్వు కొద్దిసేపు బండుకో సప్పులేక. సరే అండి, కొద్దిసేపు చిన్నోడిని చూసుకోండి సరేనా? సరే నువ్వైతే పడుకో. అమ్మ నన్ను పిలుచుకొని వస్తా. దీనికి ఏమైందో ఏమో, నా గుండె ఒకటిసారి ఆగిపోయినంత పని అయింది, ఏమైందో ఏమో అని.
అమ్మా ఉన్నవానే అమ్మా ఒకసారి రావే తొందరగా. ఏమైంది బిడ్డ గంటగనం మొత్తుకుంటా రాబడితేవి ఏమైంది కొడుక? అమ్మ చిట్టి కలుదిరి కింద పడ్డదే, నాకు ఒక్కడేసారి గుండా అయినంత పని అయిందే. పిలిచిన వాళ్ళకు లేదు, ఏం చేసుడు లేదు. మెల్లగా బెడ్ మీద వేసి నీళ్లు తాగిపించిన వాళ్ళు లేచిందే ఇప్పుడే. ఇటుగా జ్వరం వచ్చింది, డాక్టర్ ఫోన్ ఎత్తనేమో సాయంత్రం వస్తా అన్నాడు. ఒకసారి రావా అనే. అమ్మ చిన్నోడు ఒక్కడే ఉన్నాడే. అయ్యో అవునాను బిడ్డ, అయ్యో జ్వరం బాగానే వచ్చిందా? పోదాంపా. అత్తమ్మ నేను కూడా వస్తా పదండి, పాపం చిట్టికి ఎలా ఉందో ఏమో. నేను కూడా వస్తా పదండి అత్తమ్మ. వద్దు సంధ్య, చిన్నపిల్లని పట్టుకొని రాకు, మళ్ళీ జ్వరం దానికి అంటుకుంటే లేని లొల్లి. నేను పోయి చూసత్తా, అంతలావైతే జ్వరం తగ్గినాక నువ్వు వచ్చేవుతి. నువ్వైతే చిన్నదాన్ని చూసుకొని నేను పోయి వస్తా. సరే అత్తమ్మ. బిడ్డపా బిర్యానీ పోదాంపా, ఎట్లున్నదో ఏమో మళ్ళీ పిల్లగాళ్ళు వేసి ఏడుతాడు. పా బిడ్డపా. దావే అమ్మా. చిట్టి పన్నవానే, ఇప్పుడు ఎట్లున్నదే? కొద్దిగా జ్వరం జారిందానే? అత్తమ్మ ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది, ఇంత ముందే టాబ్లెట్ వేసుకొని పడుకున్న అత్తమ్మ. ఏమైనా తిన్నావా లేదే? ఏం తిన్నదే అమ్మా? ఏం తినలే, అన్నం కూర కూడా వేయలే. అవునా, అయితే నేను నిన్నని పాలు వేడి వేసుకొని వస్తా. నువ్వు వండుకో బిడ్డ, నేను నిన్నని పాలు వేడి వేసుకొని వస్తా. రేపు అదిగా చిన్నకై చూసిరాపో, ఆడు లేచిండో మరి పన్నాడో, ఒక్కడే వదిలిపెట్టద్దు, అట్లా భయపడతాడు. సరేనా అమ్మా, నేను చూసొత్తా. నువ్వు పాలు పెట్టి తీసుకురాపో దీనికి. సరే బిడ్డ. అత్తమ్మతోని ఎంతో పెట్టినా కొట్టినా తిట్టినా ఎన్ని చేసినా మనోళ్ళు మనకు రక్త సంబంధం ఎప్పుడు నేను మంచలేనన్న వల్లే బిరబిరా ఉరికొచ్చింది పానమాగక. చిట్టి పాలు పెట్టి తీసుకొచ్చినా ఇన్నని తాగేవి లేవే, మరీ బీపీ డౌన్ అయి పడిపోతావు. మళ్ళీ ఇన్నని పాలు తాగితే కొంచెం కడుపులో ఆసరు ఉంటుంది. లేవు కూసో, లేచి పాలు తాగేవు. ఇప్పుడు ఏమద్దత్తమ్మా? ఏమద్దు కాదు, గట్లంటే ఎట్లా? పిల్లగాడు పాలు తాగేటోడులే. లేచి కూర్చొని నన్ను పాలు తాగు. పిల్లగాని పాలు ఎట్లా వస్తాయి మళ్ళీ? ఆ పిల్లగాడు గీరు గీరు అంటాడు. లేచి నన్ను కూర్చొని పాలు తాగాలే. లేవే చిట్టిలే, కొన్ని పాలు తాగు. మళ్ళీ చిన్నోనికి పాలు లేకపోతే ఏడుస్తాడే. లేవే. నేను పోయి చపాతీ చేసుకొని తీసుకొని వస్తా. వచ్చే వరకు ఈ పాలు తాగు, సరేనా? ఏ చపాతీలు ఎందుకే అమ్మా? ఇడు ఉండవచ్చు చపాతీ పిండి, చెయ్యరాదే మరి ఇన్నే. బిడ్డ పోయేస్తా, బాపుకి ఇట్లా రావచ్చు. ఇగో ఇల్లాకి ఊడ్చిన, పాలు పెట్టినా, దీనికి నీకు చాయ పెట్టినా పోసుకొని తాగు బిడ్డ. నేను మళ్ళీ వస్తా, సరేనా? మళ్ళీ బర్రెలు వస్తాయి, బర్రెలను కట్టేయాలి. బర్రెలను కట్టేసి దీనికి చపాతీ వేసుకొని చిన్నోని కుగ్గు వేసుకొని పట్టుకొని వస్తా, సరేనా? ఎందుకు అత్తమ్మా అవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? ఎందుకు ఇస్తుందానా ఇబ్బంది? ఏంది అత్తకు కోడలికి ఇబ్బందానే? నువ్వైతే ఫస్ట్ పాలు తాగు. సరే అత్తమ్మ. సరే బిడ్డ, నేను పోయేస్తా. మధు ఛాయ్ పోసుకొని తాగు బిడ్డ. ఏమన్నా బోళ్ళు ఉంటే నేను వచ్చినాక తోముతా. వచ్చినాక చిన్నోడికి స్నానం పోతా, వేడి నీళ్ళు పెట్టి ఉంచు, సరేనా? సరేనే, పోయిరా పో. నువ్వైతే ఇప్పుడు ఎట్లుందో చిట్టి? కొంచెం తగ్గిందానే? కొంచెం ఓకేనా? కొంచెం ఓకే అండి. పాలు తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది, తలనొప్పి కూడా తగ్గిందండి. చిన్నోడు లేచిండా? లేవలేదే, వాడు మంచిగా పడుకున్నాడు. నువ్వైతే కొద్దిసేపు పడుకో, నేను ఛాయ్ తాగత్తా. నాది తప్పైందండి, నేను ఇంత మంచిగా లేను అని అంటే అత్తమ్మ గవరు ఉడికొచ్చి నన్ను పాలు పెట్టి తాగిపిచ్చి పోతుంది. అత్తమ్మ ఇంత మంచిదండి. నేను అర్థం వేసుకోకుండా చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టి ఇట్లా విడిపోయేలాగా వేసినండి. నాకు అత్తమ్మ మోహన్ చూడాలంటే ఏదో రకంగా ఉందండి. అత్తమ్మ కాళ్ళ మీద పడి దండం పెట్టబుద్ధి అవుతుందండి. నన్ను క్షమించమని అడగాలని ఉందండి. నాకు తప్పే అయిందండి. చూసినావా అనే, మనం మంచిగా లేనప్పుడే మనోళ్ళ విలువ తెలుస్తుంది. నువ్వు మంచిగా లేవంటే గావర ఉరికొచ్చి నన్ను పాలు పెట్టి తాగిచ్చిపోయింది. మళ్ళీ చపాతీలు తెస్తా అని. మా వదిన కూడా నేను అత్త మధు నాకు పానం కొట్టుకుంటాంది అని అన్నది. ఇక నేనే అద్దానన్న, చిన్నది ఉన్నది కదా మళ్ళీ జ్వరం దాక్తుంది అని. అందుకే మనోళ్ళను దూరం చేసుకోవద్దే. ఆపతికైనా సంపతికైనా మనోళ్ళు మనకు అక్కరికత్తరు, కానీ ఎవ్వరు వేరేటోళ్ళు అక్కరు రారే. సరేనా? గుర్తుంచుకోవే చిట్టి, ఇప్పటి నుంచి అయినా కొంచెం మంచిగా ఉండే, అందరితో కలిసి ఉండు, సరేనా? మీరు కూడా నన్ను క్షమించండి. నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు, అత్తమ్మ అక్క ఎంత మంచోళ్ళు అని. నాకు ఇప్పుడే అర్థమైందండి. నన్ను క్షమించండి. నేను ఈ బాధ భరించలేకపోతున్నా. ఎంత లొల్లు పెట్టిన అత్తమ్మతోని, ఎంత కొట్టినా అయినా కానీ అవన్నీ మర్చిపోయి వచ్చి మన దగ్గర ఇంత మంచిగా ఉంటుంది పాపం. నువ్వు మంచలేను అని అంటే ఇంకోటి ఆలోచించకుండా వచ్చింది. ఎంత మంచిది అసలు. అవునే, మా అమ్మ మంచిదేనే. నువ్వే అప్పుడు ఇక అట్లా చేసినవి కదా, ప్రతి ఏడువకు ఏడితే ఏం రాదు. ఇక అయ్యిందేదో అయిపోయింది, కానీ ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉండే. ఏడితే ఇంకింత జ్వరం అవుతుంది. ఏడుసులు బంద్ చేయి ఫస్ట్ నువ్వు. సరే అండి. అత్తమ్మ నన్ను క్షమించుతుంది కదా అండి. నేను అత్తమ్మ కాళ్ళ మీద పడి, సంధ్యక్క కాళ్ళ మీద పడి, బావ కాళ్ళ మీద పడి తప్పైందని చెప్తాండి. బావను కూడా కొట్టినా నేను. గట్ల కొట్టచ్చా మరదల్ని? నాకు పాపం తలుగుతుందండి. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.
అవునే చిట్టి, నీతోని కలిసి నేను కూడా మా అన్నయ్యని కొడుతు ఇద్దరం కలిసి తప్పే అయింది. ఇద్దరం కలిసి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పైందని చెప్దామే. అవునండి, నాకు కొంచెం జ్వరం తగ్గిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి పోయి మనం కూడా అక్కడనే అత్తమ్మలతోనే కలిసి ఉందామండి. అవునే, ఇది ఇంకా మంచిగా ఉన్నదే, కానీ మనల్ని మళ్ళా ఉంచుకోరో కానీ సరే పొయ్యి అయితే క్షమించండి, తప్పైంది అని అయితే చెప్దాం. దోస్తులు, మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. మరి వీడియో లెంత్ కొంచెం అయితే తగ్గింది దోస్తులు. ప్లీజ్ టైం లేదు, అందుకే కొంచెం షార్ట్గా పెడుతున్నాం దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి, మళ్ళీ రేపటి నుంచి ఫుల్ లెంత్గా పెడతాం దోస్తులు. మరి మన చిట్ట అయితే తప్పు తెలుసుకుంటుంది, అత్త మామతోని కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది అని. మరి తర్వాత ఏం జరగబోతుంది, మరి కలిసి ఉంటారా, ఇల్లు విడిపోతారా, మరి పిల్లలు పెద్దగా అవుతారు, మరి ఎట్లుంటుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయి దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అందరు కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది. మనోళ్ళు మనకు అక్కరికత్తరు కానీ వేరేటోళ్ళు ఎవ్వరు రారు దోస్తులు. అత్త మామతోని కలిసి ఉండాలి. రేపు మనకో కొడుకుంటాడు, మనకు కూడా కోడలు వస్తుంది. సేమ్ మన సిచ్యువేషను అలాలా ఉంటుంది దోస్తులు. అందుకే అందరూ మనం మంచిగా చూసుకుంటే మనల్ని మంచిగా చూసుకుంటారు. రేపు మనము పాపం చేస్తే మనకు కూడా పాపాలే కలుగుతాయి దోస్తులు అనేది ఈ వీడియోస్లో చూపిస్తాం దోస్తులు. మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. బాయ్ దోస్తులు.